మధుర ఫలరాజం మామిడి తోటలు ప్రస్తుతం పిందె దశ నుంచి కాయ పెరిగే దశలో ఉన్నాయి. ముందుగా పూత వచ్చిన తోటల్లో కాయలు కోతకొచ్చే దశలో ఉన్నాయి. ఎన్నడూ లేనిది ఈ సంవత్సరం రసం పీల్చు పురుగైన నల్లతామర పురుగు చాలా ప్రాంతాల్లోని మామిడి తోటలను తీవ్రంగా నష్టపరుస్తోంది. ఇప్పటికే కాయలపై గోకిన మచ్చలు కూడా కనిపిస్తున్నాయి. ఎక్కువగా మిరపలో కనిపించే ఈ పురుగు గత 3-4 సంవత్సరాల నుంచి పూత కాత దశలోని మామిడిని కూడా ఆశించి నష్టం కలిగిస్తోంది. మరి మామిడి తోటలను నష్టపరుస్తున్న నల్ల తామర పురుగు నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలో సూచిస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం కీటక విభాగ శాస్త్రవేత్త నితీష్. ఈ మధ్య కాలంలో చూసినట్లయితే మామిడిలో వచ్చే తామర పురుగుల ప్రజాతి కంటే నల్ల తామర పురుగుల ప్రజాతి ఎక్కువగా మనం కొన్ని చోట్ల కొన్ని జిల్లాల్లో మనం గమనించడం జరిగింది. ఈ గత 2-3 సంవత్సరాలలో ఎక్కువగా ఈ నల్ల తామర పురుగులు మామిడిని ఆశించి మనకి నష్టాన్ని కలుగజేస్తున్నాయి. వీటిని ఏ విధంగా గుర్తించాలంటే ఇవి ఆశించినప్పుడు మనం తెల్ల కాగితం మీద ఆ మామిడి పూరెమ్మలు మనం దులిపి చూసినట్లయితే ఇవి నల్లగా పేనులాగా ఉంటాయి కాబట్టి వీటిని పేను అని కూడా అంటారు. వీటిని కంటికి కనపడతాయి. 2 మిల్లీమీటర్ల వ్యాసంలో ఇవి ఉంటాయన్నమాట. అయితే ఇవి ఏ విధంగా నష్టాన్ని కలుగజేస్తాయి మనం చూసినట్లయితే శాఖీ దశలు అంటే లేత ఆకుల్ని ఇవి ఆశించినప్పుడు అంటే ఆకుల కింది భాగంలో ఉండి ఇవి రసం పీల్చడం వల్ల పైకి ముడుచుకుపోవటం జరుగుతుంది. ఎప్పుడైతే ఇవి పూతని ఆశిస్తాయో పూత అంతా కూడా మాడిపోయి మనకి రాలిపోవటం జరుగుతుంది. పూతంతా మాడిపోయి రాలిపోయినప్పుడు వీటి యొక్క ఉధృతి ఎక్కువగా ఉంది అని మనం గమనించవచ్చు. అలాగే పిండి దశలో ఇవి మనకి ఆశించినప్పుడు ఆ పిందెల పైన ఇవి గోకి రసం పీల్చడం వల్ల ఒక్క రంగు లేదా మట్టి రంగులో మచ్చలు ఏర్పడటం మనం గమనించవచ్చు. అయితే ఈ మచ్చలు అనేవి ఈ బీటలు అనేవి కాయ క్రమేపీ పెరుగుతున్న సమయంలో ఇవి కూడా పెరగటం జరుగుతుంది. అయితే వీటిని ఏ విధంగా మనం నివారించుకోవాలి, ఎటువంటి యాజమాన్య పద్ధతులు మనం పాటించాలి గమనించినట్లయితే తోటంతా కూడా మనం కలుపు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. కోత అనంతరం మనం దుక్కులు దున్నుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం మనం కత్తిరింపులు చేసుకోవాలి. చెట్ల యొక్క మధ్య భాగంలో మనకి సూర్యరశ్మి వెలుతురు వచ్చేలాగా మనం కత్తిరింపులు అనేవి చేసుకోవాలి. భౌతిక పద్ధతులు మనం చూసుకున్నట్లయితే పురుగు ఉధృతిని బట్టి మనకి 20 నుండి 40 వరకు నీలిరంగు జిగురు అట్టలు పెట్టుకున్నట్లయితే వేగంగా వీచే గాలికి ఇవి వాటికి అతుక్కోవటం జరుగుతుంది. పురుగు ఉధృతిని బట్టి వాటి సంఖ్య కూడా పెంచుకోవచ్చు. తర్వాత జీవ సంబంధిత కీటకనాశనలు మనం ఉపయోగించి వీటిని నివారించుకోవచ్చు. ముందుగా మనకి వేప నూనె కానీ కానుగ నూనె కానీ మనం 5 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి మొదటి దశలో పిచికారీ చేసుకోవాలి. తర్వాత సిలిండర్ సంబంధిత కీటకనాశనలు అంటే మనకి మెటారైజియం ఎన్సోఫిలే, బివేరియా బ్యాసియానియా, లెకాని వీటిని 5 గ్రాములు లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. చివరి అస్త్రంగా మనం ఈ యొక్క రసాయన కీటకనాశనలు ఉపయోగించి మనం వీటి యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు, అలాగే ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు, టాల్ఫిన్ పైరైడ్ 1 నుండి 2 మిల్లీలీటర్లు, అలాగే థయామిథాగ్జామ్ 0.4 గ్రాములు, అలాగే స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి ఏవైనా ఒకదాన్ని మార్చి మనం 15 రోజుల వ్యవధిలో వీటిని మనం ఉపయోగించినట్లయితే వీటి యొక్క నల్ల తామర పురుగుని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. చాలామంది రైతులు చేస్తున్న తప్పు ఏంటంటే యొక్క సింథటిక్ పైరిథ్రాయిడ్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సింథటిక్ పైరిథ్రాయిడ్లు అంటే లాంబ్డా సైహెలిథ్రిన్, డెల్టామిథ్రిన్, ఫెన్వర్లేట్, సైపర్మెథ్రిన్ ఇవన్నీ కూడా ఎక్కువగా వాడటం వల్ల పురుగుకి నిరోధకత అనేది పెరుగుతుంది. కాబట్టి వీటిని తక్కువగా ఉపయోగించడం వల్ల మనకి ఆ పురుగుని సమర్థవంతంగా మనం నివారించుకోవచ్చు.